6 దశాబ్దాల పాటు నగర ప్రజలకు సేవలందించిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ పూర్తిగా కనుమరుగైపోయింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో 4 లైన్ల ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు. అయితే ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అదరక బెదరక తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణంకు అవసరమైన అన్ని అనుమతులు తెచ్చి ఎట్టకేలకు పాత బ్రిడ్జిని పూర్తిగా తొలగించారు. ఈ సందర్భంలోనే రైల్వే ట్రాకులపై ఉన్న నిర్మాణాలను అనుకున్న గడువులోపే తొలగించడంతో కాంట్రాక్టర్ను సిబ్బందిని మంత్రి పెమ్మసాని అభినందించారు. బ్రాడిపేట వైపు పిల్లర్లు నిర్మాణం చేయాల్సి ఉండగా అడ్డుగా ఉన్న కట్టడాలను తొలగిస్తున్నారు. గత పాలకులు ఎంత ప్రయత్నించినా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేయలేకపోయారని, అది కేవలం మంత్రి పెమ్మసాని వల్లనే సాధ్యమవుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మాది గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామం అండి. నేను నిత్యం గుంటూరు పాలు తీసుకొని వస్తాం పాల వ్యాపారానికి. 1 టౌన్ 2 టౌన్ 2 ఏరియాల్లో పాలు పోస్తాం. అంతకుముందు శంకర్ విలాస్ బ్రిడ్జి మీద ఆధార్ నుంచి ఇద్దరికి దాటాలంటే మేము పాలు పోయడం అరగంట టైం పట్టేది. ట్రాఫిక్లో బాగా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటి బ్రిడ్జిని ఇంతకుముందు గత ప్రభుత్వంలో పాలకులు ఎంతోమంది దీన్ని మొదలు పెట్టాలని ఏదో చేస్తున్నారు. అది ఇదని పేపర్లకి పత్రికలకి ఇచ్చారే కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఇప్పుడు గుంటూరు జిల్లాకి సరైన నాయకుడు ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు అనే ఎంపీ. ఆయన రావటంతో ఇది ముందు సాధ్యం అవుతుందని ప్రజలందరూ కూడా అనుకున్న మాట, మేము కూడా కళ్ళారా చూస్తున్న మాట ఇది. కానీ మన జిల్లాకి సరైన నాయకుడు దొరకటం మన ప్రజల అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఇది 2 సంవత్సరాలలో పూర్తి అవుతుందని చెప్పి హామీ ఇచ్చారు. ఆయన అనుకున్న ప్రకారం పూర్తి చేస్తారు. అలాగే అది కనుక పూర్తయితే 1 టౌన్ 2 టౌన్కే కాదు, రాజధానికి వెళ్ళే మార్గం కానీ అన్ని విశాలంగా ట్రాఫిక్ సమస్య ఏది లేకుండా ఫ్రీగా ఉంటుంది. జిల్లా అభివృద్ధికి కూడా బాగా ఇదిగా ఉంటుంది. ముఖ్యంగా నేనుగా చెప్పాలంటే మన జిల్లాకి పెమ్మసాని గారు దొరకటం మన జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పనే కాదు ఏ పని అయినా కానీ ఆయన స్పీడ్గా చేసుకెళ్తున్నారు. ఆ బ్రిడ్జి పనులు కూడా మొన్న 4 రోజులు అని చెప్పని ఒప్పుకున్నారంటే వాళ్ళు కూడా 4 రోజులు అన్నది 22 రోజులు 23 రోజుల్లోనే అవగొట్టారు. వాళ్ళు కూడా ఏ ఆటంకం లేకుండా ఏ ఇబ్బంది ఏ ప్రమాదం జరగకుండా ఈ బ్రిడ్జి తీయడం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది ఏ ఆటంకం లేకుండా ఏ ఒక్క ట్రైన్లు ఆగుతాయేమో అని చెప్పి ఏదన్నా ఇబ్బంది పడతారేమో అని అనుకున్నారు. అలాంటిది ఏది ఇబ్బంది లేకుండా ఇవాళ ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ఆయన పట్టుదలగా ఆయన ఇది చూస్తుంటే నిత్యం ప్రజల్లో కనపడుతున్నారు. ఎక్కడో చాట మిగతా నాయకుల్లో ఇప్పుడు ఉండాలలో నెంబర్ 1గా ఇదిగా ఉంది. మేము చూస్తున్నాం రోజు పేపర్లో కానీ పత్రికల్లో కానీ విడిగా కూడా మాకు కూడా తగులుతూనే ఉంటారు. వస్తా పోతూ ఉండే ప్రజల్లో నిత్యం ఉంటున్నారు. ఆయన ఇతర కాంట్రాక్ట్లో లేకపోతే ఇతర నాయకులకు మళ్ళీ ఇది కాదు, ఆయన అచ్చం ప్రజల మనిషి అనే నేనైతే మా జిల్లా అదృష్టం అని అనుకుంటున్నాను నేనైతే.